369 కూడా ఫాలో కండి. 369 రూల్ అనేది ఏంటంటే, మొదటి డ్రీమ్ అంటే ఇప్పుడు ఏం చెప్తావు, టు గెట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, నీ ఫ్యామిలీ నువ్వు చూసుకుంటూ, నువ్వు డిపెండెంట్గా నీ పీటలు ఉంటూ, నీ కుటుంబాన్ని నువ్వు లాక్కుంటూ రావాలి అంటే నీకు జాబ్ కావాలి. సో ఎవ్రీడే 369 రూల్లో ఉదయం లేచిన వెంటనే సేమ్ మ్యాటర్, నాకు జాబ్ వచ్చింది ఆల్రెడీ జాబ్ వచ్చింది, నేను జాబ్ చేస్తున్నా, నాకు 40,000 జీతం వస్తుంది, నేను హ్యాపీగా మా అమ్మ నాన్న చూసుకుంటున్నా, మా అమ్మకి ఏం కావాలంటే అది అన్నీ ఇస్తున్నా నేను అని రాసుకో. అది 3 times రాయి ఉదయం లేచిన వెంటనే. ఎట్లా, నీ ఫోన్లోనే రాసుకో లేదా నోట్తో చెప్పుకో, రికార్డ్ చేసుకో. 6 రూల్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 6 రూల్ చేయండి. సేమ్ పొద్దున ఏదైతే రాశారో, నాకు జాబ్ వచ్చింది, నేను మా అమ్మని బాగా చూసుకుంటున్నా, నాకు 40,000 జీతం వస్తుంది, నాకు అన్ని కష్టాలు పోతున్నాయి, నేను బాగుంటున్నా అనేది ఏదైతే ఉందో అది మళ్ళీ ఆఫ్టర్నూన్ 6 times రాయండి. నైట్ 9 times రాయండి నిద్రపోయే ముందు. కళ్ళల్లో అది డ్రీమ్ చేస్తూ, నాకు జాబ్ వచ్చేసింది, నేను ఈ ఫార్మల్ డ్రెస్ వేసుకుని వెళ్తున్నా, ఇట్లా మీకు మీరు డ్రీమ్ చేసుకుంటూ డే స్టార్ట్ చేయండి, డే ఎండ్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా మీరు నేను కొడుతున్నా ఫిక్స్ అవ్వండి. అర్థమైందా? మీ పేరు పక్కన అది తెచ్చుకోండి. మీ పేరు పక్కన సపోజ్ ఇప్పుడు మురళి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే బోర్డు ఒకటి మీకు ఇంట్లో ఉంది, అది కొనుక్కొచ్చుకోండి. ఇప్పుడే పోయి చేయించుకోండి. మురళి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, శివ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ RRB అని చెప్పి అది బోర్డు క్రియేట్ చేసుకుని రండి. ఆ బోర్డు మీరు రోజు చూడండి, దాన్ని పట్టుకొని ఇట్లా స్పష్టంగా చూడండి ఎవ్రీడే. అది కొట్టేదాకా మీరు ప్రయత్నించండి. అర్థమైందా? మీ మోటోని మీ కాన్సన్ట్రేషన్ని తక్కువ పట్టించకుండా అది, సరేనా? ఇది ట్రై చేయండి. దేనికో దానికి మనం విచ్చలవిడిగా దేనికంటే దాన్ని కష్టపడతాం. నీ బోర్డు కోసం నువ్వు జాబ్ కొట్టినాక నీ బోర్డు పెట్టుకోవడానికి ఏదైతే బోర్డు కావాలో అది ఇప్పుడే కొట్టించుకుని ఆ బోర్డుని నువ్వు ప్రిపేర్ అవ్వు. 100కి 100% ఇది జరుగుతుంది. మేనిఫెస్టేషన్ అనేది 100% అవుతుంది. ఓకేనా? ప్రిపేర్ అవ్వండి. ఇంకా మంచి క్వశ్చన్స్, మంచి ఆన్సర్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. కాన్ఫిడెంట్గా ఉండండి. ఇవాళ కాకపోతే ఇంకో సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా కొట్టాలి. అదే టార్గెట్. ఓకేనా? ఈ సంవత్సరం రాలేదు, అయిపోయింది, నా పని గివ్ అప్ అనుకో, ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. 2 yearsలో అనుకున్నారు కదా, 2 years ఎస్ గుడ్. 2 yearsలో అవ్వలేదా, నో ప్రాబ్లం, 3rd year వెయిట్ చేయి. సక్సెస్ నీకేం నేర్పియదు, ఫెయిల్యూరే నేర్పిస్తుంది. నీకు అది గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూరే నీకు మస్తు కిక్కిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీరు గట్టిగా ఫోకస్ చేయండి, ఎవ్రీడే చదవండి. మీరు వచ్చిన కానీ చూస్తున్నారు, మీరు బాగా చదువుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ చదువుతున్నారు, మిగతా వాటిని ఇన్వాల్వ్ చేయట్లేదు. అర్థమైందా? మీరు ప్రిపేర్ కాండి. ఇక్కడ సన్మానాలు తీసుకోవాలి మీరు. అర్థమైందా? శ్రీనివాస్ సార్ చేతుల నుంచి మీ సన్మానాలు. వెరీ గుడ్. అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. 147 369 మర్చిపోవద్దు. ఓకేనా? 147 అనేది గుర్తుపెట్టుకోవడానికి, 369 అనేది మేనిఫెస్ట్ చేసుకోవడానికి. డన్. వెరీ గుడ్. చాలా